హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ డిపిఆర్. వెల్కమ్ టు డిపిఆర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా కంటిన్యూషన్ ఈ వీడియో. జన్మించిన వ్యక్తి యొక్క వివరాలు సంబంధిత కార్యాలయాల్లో నమోదైనప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు జన్మించిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ కార్యాలయ రికార్డులో నమోదు కాకపోతే ఏ విధంగా అప్లై చేయడం. మీరు ఏం చేయాలంటే మొట్టమొదటగా జిరాక్స్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్కి వెళ్ళి LRBD లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ ఆర్ డెత్ ఆ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ యొక్క వివరాలు మంచిగా కరెక్ట్గా ఫిలప్ చేసి మొట్టమొదటగా చేయవలసిన పని ఏమిటంటే ఆ సర్టిఫికేట్ సెట్ తీసుకొని సంబంధిత గ్రామ పంచాయతీలో అయితే కార్యదర్శిని కలవడం కానీ గారిని కలవడం కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో కలవడం చేస్తే మీ యొక్క వివరాలను వాళ్ళు పరిశీలించి, అంటే జన్మించిన వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి తల్లిదండ్రుల డీటెయిల్స్, వారి యొక్క అడ్రస్ను బట్టి కార్యాలయ రికార్డులో చెక్ చేస్తారు. వీరి యొక్క వివరాలు నమోదు అయినవా కాలేవా చూసి మీ వివరాలు నమోదు కాలేవు కాబట్టి వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. జన్మించిన వ్యక్తి యొక్క వివరాలు రిజిస్టర్లో నమోదు కాలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ తీసుకోవాల్సిన సర్టిఫికేట్ అప్లికేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులచే వాంగ్మూలం తీసుకోవాలి. అంటే పలానా వ్యక్తి నిజంగానే జన్మించినారు, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే, వీరి అడ్రస్ ఇది అని చెప్పి వాళ్ళు రాస్తారు. అవి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో వాంగ్మూలం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మీ సేవలో అప్లై చేయాలి. అంటే వీరికి ఏం అవసరం పడతాయి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అంటే, ఒకవేళ ఏజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వారి యొక్క స్టడీ సర్టిఫికెట్లు, అదే చిన్నపిల్లలవి నమోదు కానట్లయితే వారి యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్లు సపోర్టింగ్గా పెట్టి, ఇంకేదైనా జన్మకు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి హాస్పిటల్లో జన్మించిన డీటెయిల్స్ రాసిస్తారు. వారు పొరపాటున వారి యొక్క డీటెయిల్స్ను సంబంధిత గ్రామ పంచాయతీలకు కావచ్చు మున్సిపాలిటీకి పంపనప్పుడు ఆ జన్మించిన హాస్పిటల్లో ఇచ్చే సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇంటి దగ్గర జన్మించినట్లయితే వారికి ఎలాంటిది అవసరం లేదు. వారి యొక్క ఆధార్ కార్డు లేకపోతే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సపోర్టింగ్గా పెట్టి మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. అనివార్యమైతే ఒక నోటరీ అటాచ్గా పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమిటిది, మీ సేవ వాళ్ళు ఈ LRBDకి సంబంధించి, అంటే లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ ఆర్ డెత్కి సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే మీకు అప్లికేషన్ పైన వేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సర్టిఫికెట్ను తీసుకొని RDO ఆఫీస్కి వెళ్ళాలి. RDO ఆఫీస్లో మీరు ఇచ్చినట్లయితే RDO ఆఫీస్ వాళ్ళు ఒక నోటీస్ జనరేట్ చేసి MRO ఆఫీస్ వాళ్ళకు పంపడం అయితే జరుగుతుంది. MRO ఆఫీస్ వాళ్ళు ఈ అప్లికేషన్ను నోటీస్ బోర్డుపై వేయాలి, అంటే నిజమా కాదా అని చెప్పి వారేం చేస్తారు, సంబంధిత కార్యదర్శి గారికి అన్నా లేదంటే సంబంధిత మున్సిపాలిటీకి నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు నోటీస్ బోర్డుపై మీ యొక్క అప్లికేషన్ సంబంధించి వివరాలు నోటీస్ బోర్డుపై అంటించడం జరుగుతుంది. ఎలాంటి అబ్జెక్షన్స్ రానట్లయితే వారి ఆ నోటీస్ను రిసీవ్డ్ తీసుకొని ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి కాగానే మీ యొక్క సర్టిఫికేట్ను ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు MRO ఆఫీస్ వాళ్ళు సంబంధిత GPO గారితో RI గారితో రిపోర్ట్ రాసి MRO గారి లాగిన్ ద్వారా మళ్ళీ తిరిగి RDO ఆఫీస్కి పంపడం జరుగుతుంది. అక్కడ ఫైనల్ అప్రూవల్ RDO గారు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ను మీరు తీసుకోవాలి. తీసుకొని ఆ సర్టిఫికేట్ను తీసుకొని వచ్చి సంబంధిత మున్సిపాలిటీ కావచ్చు సంబంధిత గ్రామ పంచాయతీలో ఇస్తే మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ను వారి యొక్క కార్యాలయంలో రికార్డు ఎంటర్ చేసుకుంటారు. తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్ కానీ గ్రామ పంచాయతీలలో అయితే మాన్యువల్గా Form 5 రాసిస్తారు. ఆన్లైన్ అయినా మేజర్ గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీస్ అయితే వారు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మీరు మీ సేవలో సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా జన్మించిన వ్యక్తి యొక్క వివరాలు కార్యాలయ రికార్డులో నమోదు కాకపోతే ఈ విధంగా RDO ఆఫీస్ ద్వారా మనం డేట్ ఆఫ్ బర్త్ పొందవచ్చు. మరొక వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.